వికలాంగుడైన దస్తగిరికి తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి చొరవతో కృత్రిమ కాలును అమర్చారు. కొత్బుల్లాపూర్కు చెందిన దస్తగిరి ప్రమాదంలో తన కుడికాలును కోల్పోయి చాలా కాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నారు. రోజువారీ పనులు చేసుకోవడంలో కూడా కష్టాలు పడుతున్న ఆయన పరిస్థితిని తెలుసుకున్న తెలంగాణ వికలాంగుల హక్కుల సాధనా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు శివకృష్ణ వెంటనే స్పందించారు. దస్తగిరికి అవసరమైన సహాయం అందించేందుకు భారత్ వికాస్ పరిషత్ వికలాంగుల పునర్వసతి కేంద్రం ట్రస్టును సంప్రదించి కృత్రిమ కుడికాలు అందేలా చర్యలు చేపట్టారు. శివకృష్ణ చొరవతో దస్తగిరికి కృత్రిమ కాలు అందడంతో ఆయన జీవితంలో కొత్త ఆశలు చిగురించాయి. ఇకపై రోజువారీ పనులను మరింత సులభంగా నిర్వహించుకునే అవకాశం లభించింది. ఈ కార్యక్రమానికి కుక్కట్పల్లి న్యూ శక్తి దివ్యాంగుల సంఘం ప్రధాన కార్యదర్శి టి చిరంజీవి, జవహర్ నగర్ బలగంటి సిఇఓ చింతల విజయ్ కుమార్ హాజరయ్యారు. భారత్ వికాస్ ట్రస్ట్ మేనేజర్ నరేంద్ర, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెరుగు శివకృష్ణ మాట్లాడుతూ సమాజంలో ఇంకా అనేక మంది దివ్యాంగులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. దాతలు ముందుకు వచ్చి పేద కుటుంబాలకు చెందిన దివ్యాంగులకు విద్య, ఉపాధి, వైద్యం, వివాహం వంటి అంశాల్లో ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన భారత్ వికాస్ ట్రస్ట్ కు వికలాంగుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అవసరంలో ఉన్న ప్రతి దివ్యాంగుడికి అండగా నిలవడం మనందరి సామాజిక బాధ్యత అని మెరుగు శివకృష్ణ పేర్కొన్నారు. తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి స్టేట్ జనరల్ సెక్రటరీ. మరి మరొక కార్యక్రమాలకు ముందొచ్చినాం కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి దివ్యాంగుల కోసం, మరి దివ్యాంగుల స్థితిగతుల కోసం ఎన్నోసార్లు వాళ్ళ కాళ్ళు కానీ వాళ్ళ చేతులు కానీ అమ్మాయిలకు అబ్బాయిల దివ్యాంగుల కోసం భారత వికాస్ ట్రస్ట్ను ఆశ్రమిస్తే మేమున్నామని ప్రతిసారి వాళ్ళు మాకు అండగా ఉంటూ మరి ఈరోజు కూడా ఒక అన్నకు వ్యక్తిగతంగా కాలు ఇబ్బంది జరిగింది. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల ఇబ్బంది వరకు నన్ను ఆశ్రయించడం జరిగింది. నేను భారత్ ట్రస్ట్ వికాస్ నరేంద్ర గారు మన సంబంధించి ఇట్లా ఉంది అన్న చెప్పడంతో మన రాష్ట్రంలో తీసుకురావాలంటే ఒక వారం కిందట నిర్ణయించుకోవడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమాన్ని వినాయిస్తూ ఈ 10 రోజులు టెక్నీషియన్గా ఎంతోమంది దివ్యాంగుల మహిళలకు ఎంతోమంది కాళ్ళు చేతులు ఇవ్వడం గురించి చాలా సంతోషకరంగా వ్యక్తం చేస్తూ ఇంకా ముందు కూడా దివ్యాంగులు ఎవరైనా ఉంటే మమ్మల్ని ఆశ్రయిస్తే వాళ్ళకు ఇంకా ముందుగా వాళ్ళ కాళ్ళు కానీ చేతులు కానీ కూడా పెట్టించగలుగుతాం. ఈరోజు కార్యక్రమానికి మరి ఈ యొక్క కారణించడానికి కారణం మన నరేంద్ర గారు, సిఇఓ గారు, మరి టెక్నీషియన్స్ మధు గారు, మరి స్వామి గారు, మరి రఘు గారు, మరి ఇక్కడికి వచ్చిన ఇంకా గెస్ట్గా సిఇఓ మన బలగం టీవీ చింతల విజయన గారు, మరి ఛానల్ జర్నలిస్టు రగన్న గారు, మరి ఇక్కడ ఎన్నో రోజుల నుంచి ఎన్నో మన కష్టాన్ని కానీ వృద్ధా కానీ మన న్యూ శక్తి ఫౌండర్ దివ్యాంగుల సంఘం జనరల్ సెక్రటరీ మన చిరంజీవి